హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. ఫైనల్లీ మనం డెస్టినేషన్ రీచ్ అయ్యే రోజు ఇది. అయోధ్య రీచ్ కాబోతున్నాం మనం ఈరోజు. జస్ట్ 350 కిలోమీటర్స్ ఉంది వెళ్ళిపోవడం ఈరోజు. ఎట్లా పెట్టి మనం మధ్యప్రదేశ్లోని రేవా అనే సిటీలో ఉన్నాం. ఇప్పుడు అక్కడ నుంచి అయోధ్య స్టార్ట్ అయిపోతున్నాం. మధ్యప్రదేశ్ ఎంటర్ అయినాం కదా. మనకి ఇక్కడ ఇడ్లీలు వడాలు ఏముంది, ఆలు పరోటా, ఆలు బుర్జీ ఏమేమో అంటారు. మనకు వడ పొద్దున కర్రీ అవన్నీ తినాలంటే మనతోటి కాదు. ఇక ఆలి పాలు తెచ్చుకున్నా. నేను ఆల్రెడీ కాఫీ పౌడర్ తెచ్చుకున్నా కాబట్టి మంచిగా కలిపేసుకొని ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్న బిస్కెట్లు, దోశలు ఉన్నాయి. ఇంటికాడికి దీంతో కానిచ్చేద్దాం. బ్రేక్ఫాస్ట్, లంచ్ చూద్దాం మంచిగా. మనం స్టే చేసిన హోటల్ ఇదే. హోటల్ రివా విలేజ్ కాబట్టి రివా అనే పెట్టేసుకుంటూ. రెస్టారెంట్ కూడా ఫుడ్ బాగుంది, అంత బాగుంది. మన బండి చూడు ఎంత దుమ్మైందో. ఇంతవరకు నా బండి నాకు తెలిసిన ఇట్లా ఎప్పుడు మెయింటైన్ చేయలే. ఎంత వర్షాలు పడని ఏమన్నా కానీ ఇది లాంగ్ కాబట్టి తప్పదు. ఇంకా అప్పుడప్పుడు వీలైనప్పుడు తుడుచుకుంటున్నా. ఇంకా లేట్ ఏం లేదు, వెళ్ళిపోదాం. ఇదంతా చదిరే వరకు మామూలు పెద్ద టాస్క్ కాదు. ఇక చెమటలు పట్టేసినాయి మొత్తం. నాకు ఈ రైడ్ మొత్తం ఇదే పెద్ద టాస్క్ అయిపోయింది. సదరడం మామూలు టాస్క్ కాదు. చలో, 2 కిలోమీటర్లు కవర్ చేస్తాం ఈరోజు. చూద్దాం. చూసేది ఏం లేదు ఇక, బట్ నాన్ స్టాప్ ఎంత అని ఇప్పుడు. పరిస్థితి ఒక లారీ కాదు, ఇన్ని లారీలు ఉన్నాయి. ఇది దాటి పోదామంటేనేమో అట్లకెళ్ళి బండ్లు వస్తుంటాయి. మామూలు టార్చర్ కాదు ఇది, తీసుకొని పోవాలి. థ్యాంక్ యూ భయ్యా, సైడ్ ఇచ్చిన. ఇంత బైక్ రాలేదు మనోళ్ళే. ఇది ఒక్క లారీ దాటితే మనకు అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఒక 10 to 15 లారీలు లైన్గా అట్లకెళ్ళి బండ్లు వస్తున్నాయి. ఇట్లా లారీలు చూసుకొని పోయినా. చాలా అంటే చాలా టైం పట్టింది. ఫైనల్లీ మనం వచ్చేసినాం. చలో లెట్స్ స్టార్ట్. కోనాల్ అనే విలేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ రోడ్ అంత దారుణం లేదనుకో. ఆడనైనా కొంచెం గలీజ్ ఉంది, తర్వాత మంచిగా ఉంది. మళ్ళీ కొంచెం గలీజ్ ఉంది. ఇది మొత్తం ఇట్లే ఉంది. మొత్తం ఇక అక్కడక్కడక్కడ ఊడే ఉంది. అప్పటి నుంచి బ్యాలెన్స్ మొత్తం లెఫ్ట్ సైడ్ అవుతుందని డౌట్ వస్తుంది. చూసిన లగేజ్ మొత్తం వన్ సైడ్ అయింది. మనకి ఇది ఎంత అడ్జస్ట్ అయ్యి పోలేము, ఎందుకంటే లాంగ్ కదా. కొంచెం దూరం అంటే అడ్జస్ట్ అయిపోతాం, కానీ ఇక మళ్ళీ తిప్పి మొత్తం సెట్ చేసిన. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఇక ఏ టెన్షన్ లేదు, ఊపిన ఊగుతలేదు, ఆల్ పర్ఫెక్ట్. ఇక వెళ్ళిపోదాం నాన్ స్టాప్. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇంత పొద్దున ఇన్నిసార్లు ఆవిడ ఇదే ఫస్ట్ టైం ఏమో. 5 hours 59 minutes అని చూపిస్తుంది. 5 hours వేసుకోరు, ఎందుకంటే మనం దానికన్నా ఎప్పుడైనా ముందే ఉంటాం. ఇక్కడ రోడ్ వరకు నడుస్తుంది. ఇటు సైడ్ క్లోజ్, వన్ సైడే. ఇట్లాంటి ఎక్కినప్పుడే మనకి బండి వెనకాల గుంచుతుంది. చూసుకుంటూ పోవాలి ఇట్లా. ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్ల వరకు ఇట్లే ఉంది ఇప్పుడు. నాకు ఈ మధ్యప్రదేశ్లో అన్ని విలేజ్ చూసినాక అనిపించింది, ఏదేమన్నా కానీ మనం మంచి బతికే బతుకుతున్నాం రాబోయే అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కరికి విలేజ్లో ఆవిడ ఎట్లున్నాయో తెలుసా, అసలు సౌలతులు లేవు, ఏం లేవు. చిన్న పిల్లలు వాడికి పనులు చేస్తారు, వాళ్ళకి వేరే పని లేదు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అసలు. అప్పుడు పాతకాలంలో మనం చూస్తున్నది అట్లా ఇంకా అట్లా ఉన్నారు జనాలు. కొన్ని విలేజ్ నుండి చూసి షాక్ అనిపించింది నాకు. అట్లా ఉండాలి ఎప్పుడైనా, ఆశించవచ్చు. भैया पेट्रोल पंप है आसपास में? पेट्रोल पंप अभी 1-2 लीटर तक है। चाकघाट तक आप पहुंच जाओ। हाँ, आप चाकघाट में डाला ना 1 नंबर का पेट्रोल मिलेगा। ठीक है सर। हाँ, बॉर्डर क्रॉस करोगे ना बस तेल मिलेगा, बहुत सस्ता भी है यहाँ से। धन्यवाद, थैंक यू। ఇప్పుడు మనకు మైలేజ్ కావాలి. సో నేను 40-50 దాటా. మన దగ్గర మ్యాక్సిమం 1 లీటరే ఉంది కెపాసిటీ, ఫ్యూయల్ కెపాసిటీ. 2 లీటర్ కూడా లేదనుకుంటా. యాక్చువల్ డబ్బా ఉంది, క్యారీ చేద్దాం అనుకున్నా, కానీ ముంగట చూపించింది. వీడికి వచ్చి చూసే వరకు ఆ బంకులు బంద్ ఉన్నాయి. ఈయన కూడా అదే చెప్పిండు, ముంగట ఉన్న బంకు కూడా బందే ఉందట. నాకు మ్యాప్స్లో ఏమో ఉన్నట్టు చూపించింది. అందుకే నేను ఇక మళ్ళీ క్యారీ చేసాడు ఎందుకు అని చెప్పి. క్యారీ చేసి కూడా సేఫ్ కాదు కదా.
ఈ 11th టోల్ గేట్ మధ్యప్రదేశ్ బార్డర్ ఇది, అంటే ఇంకొంచెం ఉంది, కొంచెం పోయినా అంటే మధ్యప్రదేశ్ బార్డర్ అంట. సో బోర్డు వచ్చింది, ఘాట్ రోడ్ ఎంటర్ అవుతారు, జాగ్రత్త యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని. మన అన్న తెలిసి ఇంకొక లీటర్ లోపలనే ఉంది పెట్రోల్. ఇదేమో ఘాట్ రోడ్ వచ్చింది, పెట్రోల్ ఆఫ్ చేస్తా ఎందుకంటే సేఫ్ అయిపోతాం. మనం డౌన్ వెళ్ళిపోతాం కాబట్టి నేను మన 4th గేర్ వేసి పెట్టేసిన. లొకేషన్ అయితే సూపర్ ఉంది, మొత్తం ఘాట్ రోడే. 2-3 ఫోటోలు కూడా దిగినాయి ఇంతకుముందే. చలో మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఘాట్ రోడ్ మొత్తం మనకి పెట్రోల్ అయితే సేవ్ అయినట్టే, బట్ జాగ్రత్తగా పోవాలి. బ్రేకులు కింద ఇండియన్ బంక్ ఉంది, పోయి కొట్టించుకొని రావాలి ఏదేమైనా, ఎందుకంటే రిస్క్ అయిపోతుంది. మేబీ ఎక్కేది గిన్నె ఉంది అనుకుంటున్నా, రిటర్న్లో రావచ్చు. ఫైనల్లీ మనం అనుకున్న పెట్రోల్ బంక్ అయితే దొరికింది, ఇండియనే కాబట్టి మనం ఇండియనే దొరికింది. నూకేదాకా పోలేదు, థ్యాంక్ గాడ్. బస్ ఎంత పట్టింది? 13-14. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆడ ఆగినాం, పెట్రోల్ లేదని మెల్లగా వచ్చినాం. ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈవినింగ్ లోపల రీచ్ అయితే సేఫ్. మళ్ళీ స్టార్ట్ అయింది వర్షము. జస్ట్ 200 కిలోమీటర్స్ కొట్టేస్తాం, నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు. వర్షంతో తలకాయ నొప్పి ఉంది, అప్పుడే వస్తుంది అప్పుడే వస్తలేదు. అందుకే నేను ముందే ప్యాక్ చేసి పెట్టిన అంతా, కాకపోతే బరువు ఎందుకని చెప్పి రెయిన్ కోట్ వేసుకోలే, ఇప్పుడు వేసుకోవాల్సి వచ్చింది అంతే. చలో స్టాండ్ స్టాండ్ స్టాండ్. లైట్గా లంచ్ అయితే వేసేసినాం, ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, చీకటి అయితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ. సో ఇది మన 12th టోల్ గేట్. మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు వర్షంలో, కొంచెం నడిచి ఇద్దరు. ఇలాగే లో వస్తుంది, అటంతా గలీజ్ ఉంది, మనం వెళ్ళిపోయాం నాన్ స్టాప్. అటు ఒలిగే అటు వాన ఉంది, ఇటు వాన లేదు, అదేందో ఏమో మరి. వీలైతేనే అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా మన బండి, మన కెమెరాని చూసి, మన కెమెరా ముంగడికి వచ్చి కావాలని చెయ్యుపులు, ఇటు పోవుడు అటు పోవుడు కావాలని చేస్తారు. అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మనకెందుకు, మన ప్లేస్ కాదు కాబట్టి మనం పట్టించుకోవద్దు. ఇడొక్కరు కూడా హెల్మెట్ పెడతలేరు, నంబర్ ప్లేట్ లేవు, అసలు ఎవ్వరేం పాటిస్తలేరు. మరీ దారుణంగా ఉంది యూపీ మొత్తం. మనం ఆల్రెడీ ఇంతకుముందు టోల్గేట్ తోటి యూపీ ఎంటర్ అయినట్టే. స్కార్పియోలా నడుస్తుంది. వెల్కమ్ టు ప్రయాగ్రాజ్ స్మార్ట్ సిటీ. సో మనం ప్రయాగ్రాజ్ వచ్చేసినాం. యాక్చువల్లీ నా స్టే అనుకున్నాం, బట్ అసలు వీలు కాలేదు, వర్షం పడ్డది, ఆ రోడ్డు కూడా బాగాలేకుండే, స్లో అవ్వాల్సి వచ్చింది. ఆడికైనా 600 కిలోమీటర్స్ కొట్టినాం, మస్తు అయిపోయింది. నేను ఇప్పుడే ఒకటి చూసిన, ఇగో మిర్జాపూర్ 92 కిలోమీటర్స్. పోయి మున్నాబాయ్ అని కలిసి వస్తా, చదువుకోరా డాష్ అంటాడు. ప్రయాగ్రాజ్ మెయిన్ సిటీ సిగ్నల్ వచ్చింది ఇప్పుడే. ఇంతవరకు మనకి సిగ్నల్ ఇవన్నీ ఏం చూడలేము మనం. ఇదే ఫస్ట్ సిటీ ఫీలింగ్. ఇంతవరకు వచ్చిందంతా నేషనల్ హైవే. ఇట్లా అయితే ఆపుతుర్రు, ఈడ మనల్ని అయితే ఆపలేరు. చూడాలి మరి నన్ను ఆపుతారేమో. బ్రిడ్జ్ వచ్చింది మనకు సిటీ, మన హైదరాబాద్లో అది గుర్తొస్తుంది నాకు, కేబుల్ బ్రిడ్జ్. ఇటేమో వాటర్ అన్నీ సేమ్ అంతే, కేబుల్ బ్రిడ్జ్, ఎందుకంటే లైటింగ్స్ కూడా ఉన్నాయి, అర్థమవుతుంది. బ్రో స్కూల్కి వెళ్ళి ఇంటికి పోతారు.
వచ్చినాం మనం. లెఫ్ట్ పోవాలి, స్ట్రేట్ పోయి లెఫ్ట్ పోయి, కాకపోతే ఇన్నే మలగాలని అని ఆలోచిస్తున్నా. ట్రాఫిక్ కొత్త కొత్త ప్లేస్. అమ్మ ఇవేంది నీళ్ళు ఇట్లున్నాయి. ఒక్కటన్నా ఏపీటీఎస్ బండి కనిపిస్తుందేమో అని చూస్తున్నా. నాకు తెలిసి అయోధ్యలో అయితే కనిపిస్తుండొచ్చు, బట్ ఈడ ఇప్పటికైతే రూట్లో ఏం కనిపించలేదు. ఈడ పాన్ పరాకులు ఎట్లా తింటారు అంటే చక్కగా బస్కే ఉంది విమల్ అని. మన దగ్గర ఇవన్నీ బ్యాన్. మనోడు అన్న ఫ్యాన్ అనుకుంటా, అన్యాయంగా చనిపోయింది అసలు. అయితే అయినా షాక్ అయిపోయారు అందరూ అని చనిపోయింది అంటే. ఏనుగుతోటి వెల్కమ్ ఈ సిటీకి. ప్రవీపా అంట విలేజ్ పేరు. ప్రవీపాన హిందీ కదా, కొంచెం అవుతాం కానీ రన్నింగ్లో చదవాలంటే కష్టం, మనతోటి కాదు. అదే పోలీస్ మామూలే హెల్మెట్ పెడతలేరు ఈడ. ఇక నార్మల్ వాళ్ళు ఈడ పెడతారు. ఈడొకరు ముంగడొకరు, ఇద్దరు పెట్టలేరు హెల్మెట్. అమ్మా బాబా, ఇది బాగుంది, డబుల్. ఇది కిందికెళ్ళేమో రైల్వే ట్రాక్, మీదికెళ్ళేమో రోడ్. చాలా అంటే చాలా బాగుంది. సో మనం స్టేకి ఆగినాం ఆల్రెడీ. ఆగినాక వర్షం స్టార్ట్ అయింది. సో అట్లే ఇచ్చిపెట్టేసిన. ఎట్లయినా మనకు అన్నీ వాటర్ ప్రూఫే కాబట్టి పక్కన రెస్ట్ ఇచ్చేసిన. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. ఇంజన్ కూల్ ఎక్కింది, అవర్ ఒకసారి చూడాలి. కొంచెం గరం ఉంది, ఇంకొంచెం ఆగుదామా అని డౌట్ వస్తుంది. నాన్ స్టాప్ 130 దాకా ఉంది, 130 అనుకో, కొట్టేయచ్చు నాన్ స్టాప్. ఇక్కడ అబ్బాయి కనిపిస్తుంది కదా, ఈయనకి ఏంటంటే మాటలు రావన్నట్టు. లైక్ నేను ఆగంగానే ఎగ్జైట్మెంట్ తోటి వచ్చిండు. ఆ కెమెరా ఇయ్యి అని అన్నాడు, నేను ఇచ్చిన. అది తీసుకొని పోయి ఖుషి అయ్యి అందరు పెట్రోల్ బంక్లో ఆ లైన్లతో సెల్ఫీలా దిగిండు. మస్తు అంటే మస్తు అనిపించింది. మాట్లాడతలేడు బాగా అంటే నాకు అర్థం కాలేదు, తర్వాత తెలిసింది. సో రెస్ట్ అయిపోయింది, నాన్ స్టాప్ వెళ్ళిపోదాం ఇక. వర్షం కూడా తగ్గినట్టుంది ఆల్మోస్ట్. స్టార్ట్ అయితే అయిపోదాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. నాన్ స్టాప్ 130 టుడే. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది, బట్ ఆగేదైతే లేదు. అయోధ్య దాకా జన్మభూమి అయోధ్య 109 కిలోమీటర్స్. ఇంకా ఒక దిక్కు వర్షం, ఇంకో దిక్కు పెద్ద పెద్ద కుక్కలు. ఇదేమో బస్సులకి నీళ్ళు పడుతున్నాయి. చాలా డేంజర్ ఉంది రోడ్డు. నా మొత్తం ఈ 3 days ఆఫ్, ఈరోజు డే 3 కదా, 3 days ఆఫ్ రైడ్లో ఇదే పెద్ద టాస్క్. యాక్చువల్లీ కార్స్ ఆటోస్ అన్నీ వెళ్ళిపోయినాయి. నార్మల్గా కదా నేను కూడా పోయినా, చిన్నగానే ఉంది, హైట్ కూడా లేదు. ఎందుకంటే టైర్లు మునిగే విధానం బట్టి తెలుస్తుంది. బట్ బండి కదులుతలేదు. ఈ సీట్ కూడా కొంచెం హైట్ అయింది కదా, నాకు చాలా ఇబ్బంది అయింది. అది సెంటర్ ఆఫ్ ద మార్కెట్, అటు మొత్తం మార్కెట్ అవుతుంది, ఇటు కార్లు బండ్లు పోతుంది. ఒక్కరంటే ఒకరు హెల్ప్ రాలేరు. నేను ముందే తెలుసుకున్నా, అంటే లైక్ బ్లాగ్ చూసినా తెలుసుకున్నా ఎవరు హెల్ప్ చేయరు అన్నాడా. బట్ ఇంతగానో అనుకోలే. ఒక్కరని వచ్చి కొంచెం ఇట్లా ముందుకు నొక్కినా నాకు వెళ్ళిపోతుండే. సీరియస్లీ ఒక్కరంటే ఒక్కరు రాలేరు. నేను వీడియో మొత్తం తీయలే కానీ ఆల్మోస్ట్ ఒక 10 minutes నేను దానిలో అన్నా. అప్పుడు మెల్లగా ఎక్కిలా, అమ్మాయి అనుకునిగా. ఎగ్జాక్ట్గా రైడ్ అయిపోయినాక నా రియాక్షన్ ఎట్లా తెలుసా, దేవుడు అంటున్నాను టెస్ట్ చేసిండు. అంటే ఇది ఒక్క ఏరియానే ఇట్లా ఘోరంగా ఉంది, ముంగడికి పోతే రోడ్ అంతా బాగుంది, పర్లేదు ట్రావెల్ చేసేటట్టు. సో టెస్ట్ చేసిండు అన్నట్టు, ఇంత దూరం వచ్చినావు కదా వస్తాడా రాడా అని. యాక్చువల్ నాకైతే డైలమాలో పడ్డా, ఎట్లా అంటే ఆగిపోదామా, వర్షం పడుతుంది, ఈయన ఇట్లుంటే ముంగట ఎట్లుంటుంది అని. బట్ అంత మంచిగానే అయింది. అయోధ్య 45, అయోధ్య 55. అదేంది రెండు ఉన్నాయి. యాక్సిడెంట్ అయినట్టుంది. मिडिल क्लास ब्लॉगर 24 क्या हो गए क्या हो गए? एक्सीडेंट हो गया भाई, गाड़ी वाले जो गए वो भैया, गाड़ी वाले कम से कम 150 से 200 के स्पीड में आए और एक बुढ़ी बेचारे बंदे ना उनको ठोक दिया और पूरी गाड़ी
सेफ है ना? सेफ है। राम मंदिर अयोध्या। थैंक यू। राइट, ठीक है, थैंक यू। అయితే ఒక్కటే తీరు పడుతుంది, బస్ పోయి వచ్చి అంత పడుతుంది. కానీ ఏం చేస్తాం, ఇంకొక 30 కిలోమీటర్స్ 30 వేయమంటే అయోధ్య. నీకు కష్టాలు వచ్చినా మనం వస్తాం. మనకు ఇది 14th టోల్ గేట్. శ్రీ రామ్ జన్మభూమి 13 కిలోమీటర్స్. రైట్ పోతే అయిపోతుంది. ఒక 13 కిలోమీటర్స్ అయితే వి విల్ బి రీచింగ్ రామ్ మందిర్, రామ్ జన్మభూమి, రామ్ మందిర్. ఎగ్జాక్ట్ తిరుపతిలో పెట్టినట్టు స్తంభాలకి అయోధ్య 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 అని రాసి పెట్టారు. అంటే లైక్ అదొక యూనిక్ డిజైన్ చేసారు. ఇదంతా ఏంటంటే రామ్ మందిర్ యొక్క ఏమంటారు మన పోల్స్. ఇది కొంచెం యూనిక్ ఉండాలని చెప్పి డిఫరెంట్గా పెట్టారు. ఏంటి భయ్యా, ధామ్ రైట్ సైడ్ అని ఉంది. ఇక్కడ సిగ్నల్ లేదు, ఏం లేవు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊరే. వీడు రైట్ వేసింది కాబట్టి నేను రైట్కి వెళ్ళిపోతున్నా. सर मंदिर कैसे जाना सर? 100 मीटर आगे लेफ्ट साइड। ठीक है, रूम्स मिलता? हाँ, रूम भी मिलेगा। वो फ्री में पैसा देना होता? दोनों मिलेगा, ठीक है, जैसा आप लेंगे। थैंक यू। ठीक है, ఫ్రీగా కూడా ఉన్నాయంట ఇక్కడ రూమ్స్. ఎట్లయినా ఏదేమైనా ఆ ఫ్రీ రూమ్స్ ట్రై చేయాలి. ఇదే మన ఎంట్రన్స్, జన్మభూమి స్పాట్. ఇక్కడ పోలీసులు ఉన్నారు, వీళ్ళేమో ఫ్రీ వాళ్ళని అయ్యా అంటారు. నేనైతే ఫ్రీ రూమ్స్ కోసం చాలాసేపు చూసిన, అందరిని అడిగినా మనం పోయింది ఈవినింగ్ టైం నైట్ టైం కాబట్టి అస్సలు దొరకలేదు. అండ్ గూగుల్లో కూడా చూసినా కూడా చూపిస్తున్నాయి కానీ అవైలబిలిటీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ రేట్స్ ఎక్కువ అన్నారు. ఫైనల్లీ ఒక ఆయన వచ్చిండు. ఇంకా ఐఎమ్ టైర్డ్, ఏదైతే అయిందని చెప్పి ఆయనతో మాట్లాడినా చూడరు. చేసావు బనం చేసావు बैठ नहीं बैठ सकते। मैं आपको फॉलो करता, हाँ उसके साथ चलता। हाँ गाड़ी की पार्किंग है गाड़ी के, चलो चलो। फाइनली माला 600. ये अंदर रखना। సో మనమైతే రీచ్ అయిపోయినాం. ఇదే మన రూము. లగేజ్ ఎంత పెద్ద టాస్క్ అయింది, ఆయన కూడా కొంచెం ఇచ్చిన, మనం కూడా పట్టుకున్నాం. రూమ్ అయితే ఓకే, నాకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఒక్కనే కాబట్టి నా ఒక్కరికి చాలా చాలా సరిపోయింది, అవసరమే లేదు. సింగిల్ రూమ్ ఉంది, మంచిగా ఆరామ్సే పర్ఫెక్ట్ ఉంది. మీరు చూడొచ్చు రూమ్ లైట్లెస్ యాక్చువల్లీ. చూడ నా ఒక్కరికి చాలా 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 ఎనఫ్, మంచిగా రెస్ట్ తీసేసుకున్నా. మొత్తం తడిసిపోయినాం, వర్షం మామూలు వర్షం కాదు, ఎక్కడ ఎండేసిన ఇంత అంటే నాకు హెల్ అనిపించింది. ఒక చేయలు చూడండి, నడుపు
గ్లౌజులు వేసుకుందామంటే ఆల్రెడీ తడిసిపోయినాయి, గ్లౌజులు వేయలేము. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిడిల్ క్లాస్ వ్లాగర్ 24.